సర్పంచ్ ఎన్నికకి కొన్ని వందల మంది పోటీ చేస్తే, అలాగే వార్డులకి సంబంధించి వేల మంది పోటీ చేస్తున్నారని చిత్ర విచిత్రాలుగా పంచాయతీ ఎన్నికల్లో మనం చూస్తున్నాం. అలాగే ఒక్కొక్కరు వేలం పాటలో చిన్న స్థాయి పంచాయతీ నుంచి మేజర్ పంచాయతీ వరకు 5 లక్షల నుంచి ₹1 కోటి వరకు డిమాండ్ పలుకుతోందని, అలాగే రకరకాలుగా వాదన వినిపిస్తున్న నేపథ్యంలో త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ విధమైన ఈ వార్త చూస్తే ఒక్కసారిగా చిత్ర విచిత్రాల పంచాయతీలు అనేది ఒక ప్రధాన పత్రిక చూసింది. పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు వేయడం లేదని కొందరు, భూ సమస్య పరిష్కరించడం లేదంటూ మరికొందరు పంచాయతీ ఎన్నికలు పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. కొన్ని గ్రామాలకు చెందిన యువకులు తాము నోట్లకు అమ్ముడుపోమని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు నిస్వార్థంగా వినియోగించుకుంటామని కూడా చెప్పారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందని. నోట్లకు అమ్ముడుపోయే ఓట్లు మా ఇంట్లో లేవు. ఇది ఎక్కడ? హసన్పర్తి, హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలో మడిపిలి గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అయిందంట. అంటే చాలామంది ఇంకొకరు ఇంతకుముందు కూడా ఒక వార్త చూడొచ్చు, లవర్ని పెళ్లి చేసుకోవాలి, ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవాలని సర్పంచ్ అయి తీరుతా, అలా అయితేనే పిల్ల తండ్రి నాకు పిల్లనిస్తానని చెప్పాడు కాబట్టి నేను లవర్తో పాటు వచ్చి నామినేషన్ వేసి ఆ విధంగా తన యొక్క నిస్వార్థంగా సేవ చేస్తానని చెప్తున్నాడు. మరోవైపు మాజీ సర్పంచులు కొంతమంది బహిరంగంగానే ఒక స్టేట్మెంట్ ఏమిస్తున్నారంటే, అయ్యా సర్పంచ్ ఎన్నికలకి దయచేసి ఎవరు పోటీ చేయొద్దు, మీ ఆస్తులు అమ్ముకోవద్దు, మీరు నడి రోడ్డు మీదకి రావద్దు అనుభవజ్ఞులు చెప్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలుగా 3-4 సార్లు గెలిచి రిటైర్ అయిపోయే స్టేజ్లో ఉండి సర్పంచ్గా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు, సర్పంచ్గా నామినేషన్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 2 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది. అంటే గత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు 7 ఏళ్ల పాటు సర్పంచ్గా కొనసాగుతున్నారనే చెప్పాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీ రిజర్వేషన్ అంశంపై ఏదైతే తాత్సారం చేసిందో, లేదంటే దాని మీద కోర్టుకు వెళ్ళడం, రకరకాలుగా ఇబ్బందులు రావడం నేపథ్యంలో ఒక్కొక్కరు 7 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా సర్పంచ్లుగా చలామణి అయ్యారు. ఇప్పుడు ఈ ఎన్నికలకి సంబంధించి వేల సంఖ్యలో నామినేషన్లు వస్తున్నాయి. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కి తలబొప్పి కట్టేలా పరిస్థితి వచ్చింది. యువకులు ఎక్కువగా నామినేషన్ వేస్తున్నారు. మాకెంత ఫాలోవర్స్ ఉన్నారో చూద్దామనే వాళ్ళు కొంతమంది, ఇన్ఫ్లుయెన్సర్ కూడా కొంతమంది నామినేషన్ వేశారంట. మాకు ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉందా, స్థానికంగా ప్రజలు నన్ను ఆదరిస్తారా లేదా అనుకుని టెస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగా రకరకాలుగా విచిత్రాలైన నామినేషన్లు వేస్తున్నారు. మరికొంతమంది ఓటుకు అమ్ముడు పోము అని కూడా ఉన్నారు. ఎందుకంటే మాజీ సర్పంచ్లు అదే చెప్తున్నారు, అయ్యా ఓటుకు అమ్ముడు పోమంటారు కానీ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఒక్కొక్క ఓటుకి ఎంత కావాలని డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే ఇవ్వకపోతే స్థానికంగా ఉంటాం వాటి కాలర్ పట్టుకుని అరిగే పరిస్థితి వస్తుంది అని ఇక్కడ ఒక ప్రధాన వార్తాపత్రిక ఈ విధమైన వార్తని ప్రచురించడం జరిగింది. ఇంకా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో ఎంతో విలువైంది, మేము అమ్ముకోమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామ యువకులు కూడా ఆదివారం తమ ఇళ్ల ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారంట. అంటే అయ్యా ఎవరు మా ఇంటికి ఓటు అడుక్కోవడం కోసం రావద్దు, లిటరల్లీ అంటే అడగడం కోసం కాకుండా ఇట్లా అడుక్కోవడం అని వ్యంగ్య అస్త్రాలతో కూడా వాళ్ళు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రకరకాలుగా అంటే జైలు నుంచి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేవాళ్ళు, లేదంటే ప్రేమ కోసం నామినేషన్ వేసేవాళ్ళు, నువ్వే పోటీ చేయాలంటూ కాలు పట్టుకున్న ఓటరు, ఇలాగ రకరకాల అన్న నీకెంత క్రేజ్ ఉందన్న నువ్వే పోటీ చేయాలి. ఒకే ఒక్కడిలో అర్జున్ గారికి చూసారా ఒక హ్యాండిక్యాప్డ్ కూడా వచ్చి అన్న నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మా బతుకులు మారుతాయని అనేవాళ్ళు. ఇలాగ రకరకాలుగా మొత్తం మీద చిత్ర విచిత్రాలైన నామినేషన్లు, పంచాయతీ నామినేషన్లు, అలాగే ఓటర్ యొక్క అభిప్రాయాలు నడుస్తున్నాయి. ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తోంది.